యాక్చువల్లీ ఇప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి మనం మాట్లాడాలి. సో 1991లో ఎప్పుడైతే అయోధ్య మూవ్మెంట్ వచ్చిన బాబరీ కట్టడం కూల్చివేత జరిగిన సందర్భంలో అప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఒకసారి దాని గురించి మీరు వివరించండి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన సంబాల్ కావచ్చు చాలా ప్లేసుల్లో పిటిషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆయా ఆలయాలని కూల్చేసి అక్కడ మసీద్ కట్టారని లేకపోతే ఇంకో కట్టడం కట్టారని ఇవన్నీ వస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఏమో మీరెవరు కింద కోర్టులు ఎవరు కూడా వీటి మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ హియరింగ్ 2025 ఫిబ్రవరి 17 వరకు మేము తీసుకోబోతున్నాం, అప్పటి వరకు ఎటువంటి సర్వేలు నిర్వహించకూడదని ఒక ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఒకవైపు ఇది చెప్తోంది, ఇంకోవైపు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. వారణాసి కాశీ జ్ఞానవాపి కావచ్చు, లేకపోతే మధురాలో కావచ్చు, లేకపోతే సంబాల్ ఇప్పుడు సర్వేకి సంబంధించి విషయం కావచ్చు, ఢిల్లీలో కుతుబ్ మినార్ గురించి కావచ్చు, అజ్మీర్ దర్గా విషయంలో కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఆపినట్టేనా లేకపోతే సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిన విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏం చెబుతోంది అండ్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ని లేదా ఉత్తర్వుల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చింది 1991లో, కానీ దాన్ని కండిషన్ ఏం పెట్టారంటే 1947లో 15th ఆగస్ట్ 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఏ గుడి ఎక్కడుందో, ఏ మస్జిద్ ఎక్కడుందో, ఏ చర్చ్ ఎక్కడుందో అక్కడే ఉండాలి. దాని కింద ఏముందో చూడకండి. ఎక్సెప్షన్ ఇచ్చింది ఒకటే బాబ్రీ మస్జిద్ రామ్ జన్మభూమి కేసులో, ఎందుకంటే చాలా పాత కేసు. కానీ దీంట్లో చాలామందికి తెలియదు, యాక్చువల్లీ దిస్ యాక్ట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ మాన్యుమెంట్స్ అండర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ సంబల్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమంటారు, 100 సంవత్సరాల కన్నా పాత ఉన్న ఏదైనా మాన్యుమెంట్ ఉంటే అది గుడి ఉండొచ్చు, మాస్క్ ఉండొచ్చు, చర్చ్ ఉండొచ్చు, ఏఎస్ఐ కింద వస్తుంది. అది ఏఎస్ఐలో మీరు ఒక ఇటుక తీసుకెళ్ళి పెట్టలేరు మీరు, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఏఎస్ఐ కింద వచ్చేస్తే. అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ డజన్ అప్లై టు ఏఎస్ఐ మాన్యుమెంట్స్. ఆఫ్ కోర్స్ అప్పుడు సంబల్ ఎట్లా వస్తుందండి ఏఎస్ఐలో? ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో రాదు కదా. ఇట్ ఈస్ అ ఓల్డ్ చాలా పాత సంవత్సరాల గుడి దాని కింద ఉందంటున్నారు. సో సర్వే చేయడం ఎందుకు ఆపలేదు? ఇదే సుప్రీంకోర్టు మనకు అందరికి తెలుసు, డ్యూరింగ్ చంద్రచూడ్స్ టెన్యూర్ వీళ్ళు అప్పుడు చెప్పారు, నో వీ విల్ నాట్ టేక్ దిస్ అప్, పీపుల్ కెన్ గెస్. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు లాస్ట్ ఇయర్ చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. 1991 యాక్ట్ ఇస్ దేర్ బట్ సర్వేస్ కెన్ బి డన్. సర్వే చేయకూడదని ఎవరు చెప్పట్లేదు. సర్వేలు ఏం చెప్తారు, దీని కింద ఏమైనా ఉందా లేదా, దీని చుట్టుపక్కల ఏమైనా ఉందా, విగ్రహాలు ఉన్నాయా లేదా, గోడ మీద ఏమైనా సైన్స్ ఉన్నాయా లేదా, ఇది చెప్తారు, రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు మొత్తం కూల్చిపోవడం చెప్పరు ఎక్కడ. కానీ వన్ గుడ్ థింగ్ ఇస్ కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు మనం చూసాం బేసిక్లీ సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్తున్నారంటే సెక్షన్ 3 and 4 ఈ 2 సెక్షన్లు ఉన్నాయి సాయి గారు 1991 యాక్ట్. దాన్ని కాంటిన్యూస్ దాన్ని విత్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు దాన్ని చూసుకోవాలి. సబ్జూడిస్ ఉన్నప్పుడు ఈ మిగతా చిన్న కోర్టులు నడుస్తున్న కేసులు నడవకూడదు అని చెప్పి ఒక స్టేట్ వచ్చారు. కానీ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది, చాలామంది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో ద గవర్నమెంట్ సెడ్ చాలా క్లియర్ దట్ వీ విల్ నౌ హియర్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ వ్యూ. మోదీ గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్ అది. మోదీ గవర్నమెంట్ ఓపెన్గా వచ్చి చెప్పాలి, ఎస్ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఈస్ నాట్ వ్యాలిడ్. కరెక్ట్, మేము కావాలంటే ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని కొట్టిపడేస్తాం. చేయాల్సింది యాక్చువల్లీ. విత్ దట్ ఎంటైర్ ఇష్యూ విల్ గెట్ సార్టెడ్ అవుట్. మోదీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేనా కదా, ఎందుకంటే ఇది ఇప్పుడు చూస్తున్నా, ఈవెన్ తుషార్ మెహతా గారు నిన్న చెప్పారు, సాలిసిటర్ జనరల్, ఇక్కడ ఒక హిందూ పార్టీ ఒక ముస్లిం పార్టీ పెట్టుకుంటే థర్డ్ పార్టీ వచ్చి దీంట్లో కేసులు వచ్చారు నడిమిట్లో. దానికి మన కొంత సెక్యులర్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా దీంట్లో దూరారు. అది ఎట్లా చేస్తారు? దాని కింద జైన్ గుడి ఉండొచ్చు, దాని కింద బుద్ధిస్ట్ ఉండొచ్చు. హిందూ రాజులు అంతా చాలా అగ్రెసివ్ మనుషులు ఉండే, వాళ్ళు ఇస్లామిక్ స్టోన్లు కాదు, వాళ్ళు మొత్తం అన్ని టెంపుల్స్ అన్ని కూల్చిపడేసి దాని మీద హిందూ టెంపుల్ కట్టారంట. ఒక్క మాట మాట్లాడలేదు బాబర్ గురించి, షాజహాన్ దాకా, ఔరంగజీబ్ దాకా మాట్లాడలేదు. కానీ హిందూ రాజులు చేశారంట ఈ పనులన్నీ. కరెక్ట్, ఆలోచించండి. వీళ్ళని ఏం చేయాలండి? జూలియో రెబోరో కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి. వీళ్ళని డెఫినెట్గా గవర్నమెంట్, ఎందుకంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా కానీ జస్టిస్ సంజయ్ కుమార్, కేకే విశ్వనాథన్ గారు పాస్ చేసిన ఆర్డర్, గవర్నమెంట్ విల్ వెయిట్. గవర్నమెంట్ దానికి ఒక పిటిషన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెట్టాల్సి వస్తుంది చాలా క్లియర్గా. కానీ వన్స్ ఫర్ ఆల్ ఇది క్లియర్ చేసుకోవాలి సాయి గారు, హియర్ అండ్ ఫోర్త్ నో మోర్ స్టఫ్. చాలా క్లియర్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విల్ నాట్ అప్లై. అక్కడ ఏముండే ముందు దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకురావాల్సిందే. దిస్ వాజ్ అ హిందూ రాష్ట్ర. దాని తర్వాత జైన్స్ వచ్చింది, దాని తర్వాత బుద్ధిజం వచ్చింది, దాని తర్వాత ఇస్లాం వచ్చింది, దానికన్నా ముందు క్రిస్టియానిటీ వచ్చింది కొంచెం ముందుకు, అంతే. కానీ యూ కెనాట్ సే దట్ అక్కడ ఏమున్నా కానీ దాన్ని ఇప్పుడు మార్చకూడదు. నో, సారీ, హిస్టరీ హ్యాస్ టు బి కరెక్టెడ్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.